ప్రభు పేరిట ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రియమైన యేసుక్రీస్తు వారికి ఈ సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా మనందరం కూడా కలుసుకోవడానికి చాలా సంతోషకరంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా విని గ్రహించి దాన్ని ఎడలా నడుచుకోవాలని ప్రతి ఒక్క క్రైస్తవుని ప్రతి ఒక్క భారతదేశంలో కాక అన్ని దేశాలలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశయాలను తీరును వాటిని బట్టి నడుచుకోవాలని ఒక వాక్యోపదేశాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దాని ఎడల నడుచుకోమని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ప్రారంభిస్తున్నాం. ఈరోజు వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే వాక్య భాగంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అతను సేవకుడైనా పర్లేదు, ఒక క్రైస్తవుడైనా, ఒక నమ్మకస్తుడైనా, విశ్వాసి అయినా, లేదా ప్రతి మానవుడు అనేవాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జంతువులు, పక్షులు వాటన్నింటికి కూడా దేవుడు ఎలా ఉండాలో, ఎలా ఉండమన్నాడో, ఎలా ఉండాలి అని చెప్పాడో అవన్నీ కూడా బైబిల్ గ్రంథాలు ఉంది. కానీ మానవుడికి, ముఖ్యంగా మానవుడు అనే ఒక మనిషి గర్వపడే మనిషి కాబట్టి అనంత విశ్వంలో ఏదో చిన్న ధూళి లాంటి ఒక భూమి, ఒక అణువు లాంటి ఒక భూమిలో మనం బ్రతుకుతున్నా కూడా అంతటి సూక్ష్మమైన జీవులమై ఉన్నా కూడా విశ్వమంతా ఎంతైతే ఉంటుందో అంత గర్వం మన ప్రతి ఒక్క మానవులు ఉండిద్ది. కాబట్టి మానవుని కొరకే దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. మానవుని కొరకే దేవుడు అలాగా సంతాపపడడం జరుగుతుంది. కాబట్టి మానవులు ఎలా ఉండాలి, ఏ మానవుడైనా కూడా ప్రతి ఒక్క మానవుడు జీవించే ప్రతి ఒక్క మానవుని గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడో మన వాక్య భాగాన్ని తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14లో ఒక వాక్యం నేను చదివి వినిపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అని దేవుడు చెప్తున్నాడు, పౌలుతో మాట్లాడిస్తున్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, మనం ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా కూడా అవిశ్వాసులతో మనం సాంగత్యం చేసినప్పుడు, ఆ అవిశ్వాసులతో మనము స్నేహం చేసినప్పుడు, అవిశ్వాసులతో మనం బంధం పెట్టుకున్నప్పుడు అవిశ్వాసులు అనేవారు ఏం చేస్తారో తెలుసా? మనం ఎంత విశ్వాసులమైనా కూడా సరే, ఏం జరిగిస్తాడులే దేవుడు, ఎక్కడ ఉన్నాడులే దేవుడు, మనకేమీ ఉదయాన మనకేమి కడుపు నిండిద్దిలే, మనకేమి వస్తాయిలే, మనం ధనవంతులం కాము, లేదా మనము లేకపోతే మనకు సంతానం కలగదు, లేదంటే మనకు డబ్బు మనకు అందదు, అలాంటి విషయాలలో అవిశ్వాసంగా మాట్లాడుతుంటారు. విశ్వాసంతో ఉన్న వారిని కూడా కొంగదీసేటువంటి వారితో సాంగత్యం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అవిశ్వాసులతో మనం సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులతో మనం సాంగత్యం చేస్తే మన జీవితాలు కూడా అణిచివేయబడుతుంటాయి. మన జీవితాలు కూడా అభివృద్ధి అనేది రాకుండా పోతుంది. మన జీవితం సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే విశ్వాసంతో, నమ్మకంతో మనము దేవుడి యొక్క మార్గంలో, దేవుడి యొక్క విషయంలో ఉండాలి. మనం విశ్వాసం లేకుండా దేనికి పనికిరాదు, నమ్మకం లేకుండా దేనికి పనికిరాదు. మనం ఎంత ఏది తాపత్రయపడినా, దేన్ని అడిగినా కూడా దేనికి పనికిరాదు. ఎందుకంటే నమ్మకం అనేది ఉండాలి. జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది అని నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేకపోతే దేనికి పనికిరాదు. దేవుడు ఏమంటున్నాడు? వెలుగునకు చీకటికి సాంగత్యము ఎలా ఉండదో అదేవిధంగా దుర్నీతితో, నీతికి దుర్నీతితో సాంగత్యం ఎలాగైతే ఉండదో ఆ విధంగా మనము కూడా అవిశ్వాసులతో, విశ్వాసులు అనేవాడు ఉండకూడదు అని అంటున్నాడు. మనం చాలామంది కూడా ఈ మాటనే ఉంటాం. ఏంటి అని అంటే, 10 మంది మంచోళ్ళతో ఒక చెడ్డోడు తిరిగితే, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ చేస్తే చెడ్డోడు మారడానికి అవకాశాలు ఉంటాయి. కానీ 10 మంది కాకపోయినా ఒక 3 చెడ్డోళ్ళు ఉంటే, ఆ చెడ్డలతో ఒకడు పోయినా, ఒక మంచోడు పోయినా ఈ మంచోడు కూడా ఆ చెడుతనాన్ని నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క ఉదాహరణ ఇక్కడ దేవుడు మనకు రాశాడు. అవిశ్వాసులతో మనకు
సాంగత్యము జోడుగా ఉండకూడదు, వారితో మనము ఉండకూడదు. ఒకవేళ మనం ఉన్నాము అంటే వారిని మనం మార్చాలి. విశ్వాసంగా నమ్మకాన్ని వారికి మనం ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి. వాళ్ళకి మన నమ్మకం ఇవ్వలేము అని అనుకుంటే వారితో సాంగత్యం అనేది మనం చేయకూడదు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనము నులివెచ్చగానైనా నులివెచ్చగానైనా ఉండాలి. కొంచెంసేపు వెచ్చగా, కొంచెంసేపు నులివెచ్చగా ఉంటే దేవుడికి ఇష్టం కాదు. ఏదైనా ఉంటే దేవుడిలో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. దేవుళ్ళలో కొంచెంసేపు, లోకంలో కొంచెంసేపు ఉంటే దేనికి పనికిరాదు ఆ భక్తి. ఆ భక్తి అనేది ఆచారకరమైనటువంటి ఆచారాలు ఎలాగైతే మనం గుడ్డిగా దాన్ని అనుసరిస్తూ ఉన్నామో ఆ విధంగానే ఆ భక్తి కూడా అలానే ఉంటుంది. వెచ్చగానైనా ఉండాలి, నులివెచ్చగానైనా ఉండాలి. చాలామంది చెప్తూనే ఉంటారు, ఉదాహరణలు ఎగ్జాంపుల్ చాలామంది ఈ విషయం చెప్పుకుంటారు. ఒక పడవ మీద తెచ్చే గమ్యం చేరుకుంటాము, ఒడ్డుకు చేరుకుంటాం, కానీ ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు పెడితే నడి సముద్రంలో ఆ పడవ ఇటువి, ఈ పడవ ఇటువి, మధ్యలో ఎక్కడ పడతాము? నడి సముద్రంలో పడతాం. కాబట్టి మనం విశ్వాసులుగానే ఉండాలి, అవిశ్వాసులుగైనా ఉండాలి. లేదంటే వెచ్చగానైనా ఉండాలి, నులివెచ్చగానైనా ఉండాలి. భక్తిలో ఉంటే దేవుళ్ళలోనే ఉండాలి, పూర్తిగా దేవుళ్ళలోనైనా ఉండాలి, లేదంటే పూర్తిగా లోకంలోనైనా ఉండాలి. రెండు విధాలుగా ఉంటే అది ఎటువంటి ఫలితం లేదు, అది దేనికి పనికిరాదు. రెండు విధాలుగా ఉంటాయి. అట్లా లోకంలో మనము స్వేచ్ఛలు అనుభవించలేము, అట్లా దేవుళ్ళలో మనము భక్తిగా ఉండలేము. భక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. స్వేచ్ఛగా ఈ లోక స్వేచ్ఛలు కోరుకోమని దేవుడు చెప్పండి. నీవు ఎలా ఉండాలంటే భక్తిలోనే ఉండాలి, లేదు అని అంటే లోకంలోనే ఉండాలని దేవుడు చెప్తున్నాడు. పౌలు భక్తుడు చాలా విషయాలు అన్ని సంఘాలకు రాశాడు. దేవుళ్ళు ఎలా ఉండాలనే వాక్యాన్ని వారికి అందించాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, ఎన్ని అవరోధనలు వచ్చినా కూడా పౌలు భక్తుడు వెనకాలేదు. ఎందుకనంటే మానవుని యొక్క స్వభావం అనేది ఈ లోకంలో చాలా విపరీత ధోరణికి దారి తీస్తుంది. ఎలా అంటే పాపపు లోకంలో పడి వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదని తెలియక పాపాన్ని వారికి ఇంటికి తెచ్చి పెట్టుకుని పాపంతో జీవిస్తున్న రోజులు ఇవి. అలాంటి రోజులలో, ఆనాడు కూడా ఇలాంటి రోజులు ఉన్న రోజులలో పౌలు అనే భక్తులు వారందరికీ కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని యొక్క మార్గంలోకి చాలా మందిని కూడా నడిపించినట్టు మనం చూసుకున్నాం. 120,000 మందిని ఒక్కరోజే బాప్తీసం ఇచ్చి మారు మనసు పొందేటట్టు చేశాడు అపోస్తులుడైన పౌలు గారు. ఈ లోక తీరు కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి బలి కావడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ లోక తీరు చాలా పాపభరితమైన లోకంగా మారింది, ప్రపంచంగా మారింది. ఈ లోక పాపాలన్నింటినీ కూడా కడగడానికి దేవుడు వెళ్ళాడు. ఇక రాగాడు ఈ లోక పాపాలను కడగడానికి కాదు. ఎవరైతే పరిశుద్ధిలో ఉంటారో వారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఈ లోక పాపాలను కడగడానికి వెళ్ళిన తర్వాత మనం ఏదన్నా ఇప్పుడు పాపాలు చేస్తే దేవుని యొక్క రక్తంతో కడిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి దాని జోలికి వెళ్లకుండా మనం తీర్మానం చేసుకున్నట్లయితే మనం పరిశుద్ధులుగా నియమింపబడి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? అవిశ్వాసము, అపనమ్మకం అనేది ఘాతకులుగా ఉండకూడదు. మలాకీలో ఉండదండి. ఇక్కడ ఏమని 14లో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం క్రీస్తునకు బెలియాలో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది అని ఇక్కడ 15వ వచనంలోనే ఉంది. అవిశ్వాసులతో విశ్వాసికి, నేను చెప్పాను కదా ఇక్కడ, అవిశ్వాసులతో విశ్వాసికి ఏదన్నా సంబంధం ఉంటే విశ్వాసి అనేవాడు నాశనం అయిపోతాడు. అదేవిధంగా ఇక్కడ మలాకి రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనం, కొంచెముగానైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. విశ్వాసఘాతకులుగా అని అంటే చేసిన మేలును మర్చిపోకూడదని అర్థం. ఇక్కడ విశ్వాసఘాతకులుగా అంటే ఘాతకులుగా ఉండకూడదు అని దేవుడు ఎందుకన్నాడంటే చేసిన మేలును మర్చిపోకూడదు. అది ఎవరి విషయములైనా కూడా సరే, మన బంధువుల విషయమైనా, స్నేహితుల విషయమైనా, ఇతర మనకు సహాయం చేసినటువంటి, మనకు
హెల్ప్ చేసినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో కూడా వారి మేలును మనం మర్చిపోకుండా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజులలో చాలా మంది కూడా ఒకడు ఏదన్నా మనకు ఆపదలో ఆదుకుంటే అతన్ని 2-3 రోజులతో గుర్తుపెట్టుకుని 3 రోజులు మర్చిపోయి ఎవరురా నువ్వు, నీకు నాకు ఏం సంబంధం అని చెప్పే రోజులు ఈ రోజులలో ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అలాంటివి దేవుడికి ఇష్టం ఉండవు. ఎలా ఉండమంటున్నాడు అంటే విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, విశ్వాసం చూపించాలి. మనం వారి మీద ప్రేమ చూపించాలి, వారి మీద ప్రేమను మనం విరజిల్లాలి. వారు మనకి ఎలాగైతే సహాయం చేశారో, మేలు కలగజేశారో మనం కూడా వారికి మేలు కలగజేయాలి. దేవుడు ఏమంటున్నాడు, నీవు మేలు చేయాలి ఖచ్చితంగా, కానీ నువ్వు మేలు చేయడానికి నీకు మనసు పట్టలేదా, అట్లనే ఉండు, కానీ కీడు చేయడానికి నువ్వు ఇష్టపడమాకని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా మనం నడుచుకోవాలి. విశ్వాసఘాతకులుగా మనం ఉండకుండా ఉండాలి. దేవుడి విషయంలో విశ్వాసంగా ఉండాలి. మనకు సహాయం చేసిన వారి విషయంలో విశ్వాసంగా ఉండాలి. మనం చాలామంది పెద్ద పెద్ద మహాగణురాలను చూసాం. మదర్ తెరీసా విషయంలో చాలామంది ఆమెను చాలా దుర్భాషలాడుతూ ఉంటుంటారు. ఆమె మన దేశీయురాలే కాకపోయినా పరదేశీయురాలైనా కూడా సరే మన దేశంలో ఎక్కువ సేవలు చేసినటువంటి తల్లిగా మనము ఆమెను పిలుచుకుంటా ఉన్నాం. చాలా వరకు చాలా కుష్ఠరోగులను కూడా తన దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో పడుకోబెట్టి వారికి సేవ చేసిన రోజులు మదర్ తెరీసా విషయంలో జరిగినాయి. ఆమె మేలే చేసింది, కీడు చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు. ఆమె చాలా యంగ్గా ఉన్నప్పుడు ఈ యొక్క భారతదేశానికి వచ్చింది, చాలా యవనస్తురాలుగా ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చింది. ఒక మదర్ తెరీసా ఉండేటువంటి గృహంలో ఆశ్రమంలో ఆశ్రమం ఉన్న వీధిలో ఒక 3 యవనస్తులు చూసి ఆమె చాలా అందంగా చాలా యవనస్తురాలుగా ఉండడం చూసి ఆమెను ఏదో చేయాలని నైట్ పూట చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎక్కి కింద ఒకడు వంగితే పైన ఒకడు ఎక్కి కింద ఒకడు నిలబడి ఉంటాడు. పైకి ఎక్కినోడు చూసి ఇక్కడ ముందే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, ఒకడు వంగుతాడు, ఒకడు నువ్వు పైకి ఎక్కి చూడరా, చూసి నాకు చెప్పు అని వీళ్ళు 3 మాట్లాడుకొని ఒకడు అక్కడ గోడ పక్కన వంగిన తర్వాత అతని మీదకి ఒకడు వెతుకుతాడు, ఎక్కి చూస్తూ ఉంటాడు. అట్నే చూస్తూ ఉంటున్నాడే కానీ కింద వారికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏమి చెప్పడం లేదు, ఏం జరుగుతుందో చెప్పడం లేదు, ఉందో లేదో చెప్పడం లేదు, అసలు లోన ఎవరు ఉన్నారో ఎవరు లేరో చెప్పడం లేదు, ఎవరైనా ఉన్నారా మనల్ని చూశారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కింద వ్యక్తికి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే కింద అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది, ఉన్నారా లేరా, లోన ఉందా లేదా, ఎవరైనా కనపడుతున్నారా అన్నప్పుడు ఇతను ఏం చెప్పడం లేదు. చెప్పనప్పుడు కింద ఉన్న వ్యక్తి అతనితో నీవు దిగు, నేను ఎక్కి చూస్తాను, నువ్వేం చెప్పడం లేదు అని ఇతను ఎక్కాడు. ఇతను ఎక్కిన తర్వాత కూడా చూస్తున్నావు అన్నాడు కానీ కింద వ్యక్తికి చెప్పడం లేదు. చూస్తూ చివరికి ఏడుస్తున్నాడు. ఎంత అడిగినా కూడా చెప్పడం లేదు. ఎవరైనా ఉన్నారా, ఏమైనా చేస్తున్నారు, మనల్ని పట్టుకుంటున్నారా, లేకపోతే ఆ ఉందా లేదని అడిగినా కూడా వీళ్ళు ఏం చెప్పడం. అతను 2వ సారి ఎక్కిన వ్యక్తి ఏడుస్తున్నాడు. కొంచెంసేపు అట్నే ఉండి ఏడుస్తూ కిందకి దిగి 3 మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే అక్కడ మదర్ తెరీసా కుష్టి రోగులకు సేవ చేస్తున్నట్లు వీళ్ళిద్దరు కూడా చూశారు. మన కుష్టి రోగులు చాలా వరకు కాదు, 100% ఎవరు కూడా కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళరు, అతను పట్టుకోరు, అతను ముట్టుకోరు, అతని దగ్గరికి వెళ్ళడానికి అసహ్యపడుతుంటారు ప్రతి మానవుడు కూడా. కానీ మదర్ తెరీసా అతను వారిని పట్టుకోవడమే కాకుండా వారికి అన్నం తినిపించడం, వారిని కౌగులించుకోవడం, వారికి ముద్దు పెట్టడం అనేది చాలా విషయాలు ఈ 2 చూశారు. చూసి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగేవారు. ఆ విషయం చూసినప్పుడు వారు ఆమెను ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ విషయం చేయకుండా ఆమె దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు నేను మీకు శిష్యులుగా ఉండడానికి మీకు ఇష్టమేనా అని ఆ 3 ఆమెను అడగడం జరిగింది. కాబట్టి మనం ఏది చేస్తామో మనకు అదే వస్తుంది. దేవుడు ఒక వాక్యం ఉంది, మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాం. ఏదైతే మనం చేస్తామో అదే మనకు ప్రతిఫలంగా ఉంది. మనం పాపం చేసామో మన పాపంతో నాశనం అవుతాం. బరబ్బా విషయంలో దేవుడు మాట్లాడాడు, కత్తితో నువ్వు చెయ్యి కలుపు అని యేసుక్రీస్తుని బరబ్బా అడిగినప్పుడు కత్తిని పట్టుకుని వాడు కత్తితోనే మరణిస్తాడని దేవుడు ఎలాగైతే చెప్పాడు. మనం ఏది చేస్తే అదే దానితోనే మనకు మరణం వస్తుంది. ఆ విధంగా మేలు చేసింది మదర్ తెరీసా, చాలా వరకు సేవలు చేసింది భారతదేశం. ఆ విధంగా
క్రైస్తవులు కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, మేలును మర్చిపోకూడదు. ఎవరైనా మనకి చిన్న మేలైనా సరే, ఏదైనా సరే దాన్ని మనం మేలు మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటామో మనల్ని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతుంటాడు. మేలులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు కూడా 2-3 రోజుల తర్వాత మర్చిపోతాం. దేవుడు నాకేం చేశాడు, నాకేమి ఇచ్చాడు, ఎన్ని ఇచ్చినా కూడా తిని తాగి దాంతోనే సుఖించి ఒక్కరోజుకే దాన్ని మర్చిపోయి మరుసటి రోజు దేవుడు నాకేమి ఇచ్చాడు, నాకేమీ లేదు, దేవుడు నాకు తోడు లేడు, దేవుడు నా ఎంట లేడు, దేవుడు నా ఇంట్లో లేడు అనేటువంటి అపహాసమైన మాటలు మాట్లాడుతుంటాం మనం దేవుడి యొక్క విషయం. కాబట్టి దేవుడి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఘాతకులుగా, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 1 పేతురు గ్రంథంలో మరొక అధ్యాయం చూసుకుందాం. త్వరగా ముగిస్తాను. గంట చెప్పడం యూట్యూబ్ ఛానల్లో పద్ధతి కాదు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. 1 పేతురుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో చదివినిపిస్తాను. 2:11 మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులుగా యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయములో వారు సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని పౌలు భక్తుడు ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు కాదు, పేతురు తెలియజేస్తున్నాడు. ఏమని? ఆత్మకు విరోధమైనటువంటి శరీరాశలు గల వాటికి శరీరానుసారమైనటువంటి వాటిని మనం ఏం చేయాలి? విసర్జించుకోవాలి, అసహించుకోవాలి. వాటిని ఆత్మ అనేది ఎప్పుడు కూడా దైవాత్మని కోరడానికి ఇష్టపడుతుంది. ఆత్మ అనేది ఎప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానించడానికి ఇష్టపడుతుంది. కానీ శరీరం అనేది ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా నాకు కావాలని ఏది చూసినా కూడా అది నాకు కావాలి ఖచ్చితంగా అని కోరుకునేది శరీరం. మన కనులు అనేవి ఏది కనపడినా కూడా ప్రతి ఒక్కటి కావాలనుకుంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆత్మానుసారమైనటువంటి వాటికి విరోధమైనటువంటి శరీరానుసారమైనటువంటి వాటిని మనం విసర్జించుకోవాలి అని చెప్తున్నాడు. అన్ని జనులు మనల్ని ఏ విధంగా దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారికి మీ సత్క్రియలు అని అంటున్నాడు. ఏమని? మనల్ని ఎవరైనా అన్ని జనులు మనల్ని దుర్మార్గులను దూషించారో వారి ముందే దేవుని యొక్క క్రియను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము వారి మధ్య చేయమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? మనల్ని ఎవరైతే దూషిస్తారో వారి మధ్య దేవుడి యొక్క కార్యాన్ని మనం జరిగించాలి. దేవుడి యొక్క కార్యాన్ని వారి కళ్ళకు కట్టినట్టు మనం చూపిస్తే దేవుడు సంతోషపడతాడు. వారు కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడుతుంటారు. మనం చూసాం, ఫరో విషయంలో చూసాం. చాలా తెగుళ్ళు ఆ ఫరో రాజ్యంలో ఇశ్రాయేలును తీసుకుపోవడానికి దేవుడు ఇష్టపడినప్పుడు ఇశ్రాయేలును పంపకపోవడంతో ఫరో విషయంలో చాలా సక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినా కూడా అతను మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. అలా మనల్ని ఎవరైతే విసర్జించుకుంటారో దేవుడు కాదు యేసుక్రీస్తు వారు అనేది చెప్తాడో అలాంటి వారి మధ్య మనం సత్క్రియలు, దేవుడి యొక్క కార్యాలు జరిగించినప్పుడు దేవుడు చాలా సంతోషపడమే కాకుండా మనల్ని, మన మాటలు విన్నటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాగైతే దేవుడి యొక్క కార్యాన్ని మనం నమ్ముతామో ఆ నమ్మకాన్ని ఇంకొకరికి మనం నమ్మకంగా చెప్పినప్పుడు వారు కూడా ఆ నమ్మకాన్ని తన హృదయంలో ఉంచుకొని ఏదైనా కార్యం జరిగించుకోవడానికి వారి కుటుంబంలో 100% నమ్మకం అనేది వారి జీవితంలో రావడానికి మన వంతు పని మనం చేయాలి. మన వంతు మనం పని చేయకపోతే, దేవుడికి ఎటువంటి పనులు మనం చేయకపోతే మనం అయిష్టులుగా ఉంటాం. విశ్రాంతి గురించి దేవుడు చెప్పాడు. ఉపవాసం గురించి దేవుడు చెప్పాడు. ఉపవాసం అంటే అన్నం ప్రాణములు మానుకొని దేవుడికి ఏకాంతంగా ప్రార్థన చేయడం కాదు ఉపవాసం. మనం ప్రతిరోజు తినే ఒక ఆహారం అనేది మన ఉపవాసం ఉన్న రోజుల్లో కూడా వండిన తర్వాత పేదలకు పెట్టి
వారి కడుపు నింపడమే నిజమైన ఉపవాసం కాదా అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ఉండాలి దేవుని యొక్క పిల్లలు అనేవారు కూడా. ఇంకొక విషయాన్ని చూసుకున్నాం, సాతాను కార్యాలను విసర్జించాలని మనం చూసుకున్నాం. ఇప్పుడు దేవుని పరదేశులను యాత్రికులై ఉన్నాము, మనము ఆత్మకు విరోధముగా ఉన్నటువంటి శరీరాశులను మనం విసర్జించాలి అని దేవుడు చెప్పాడు. సాతాను కార్యాల నుండి మనం విసర్జించబడాలి. సాతాను కార్యాలు మనకు చాలా సాతాను అనేది మన జీవితంలోకి వచ్చి ఏదో చాలా సమస్యలు మన జీవితంలో పెడుతుంటాం. అలాంటి సమస్యలు అనేది మనము వాటికి లోనయ్యి దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టి సాతాను మార్గంలో మనం వెళ్ళడానికి ఇష్టపడకూడదు. మబ్బు పెడుతూ ఉంటాడు సాతాను పక్కకు లాగడానికి. ఏబుని ఎలాగైతే లాగడానికి తను చాలా కష్టపడిందో ఆ విధంగా మనల్ని కూడా బయటికి తీసుకురావడానికి కష్టపడుతుంది. కానీ మనం ఏబు లాంటి జీవితాన్ని మనం పాటించాలి. అదేవిధంగా ఇంకొక వచనం చదువుకుందాం. లోకమునకు వేరే బ్రతకాలని దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. పాపానికైనా వేరే బ్రతకాలి. మనము ప్రతి వాటికి కూడా ఈ లోకానికి ఏవైతే చెడు క్రియలు అనేటువంటి ఈ లోకంలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం వ్యతిరేకంగా విరోధముగా మనం బ్రతికినప్పుడు, దేవుడికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం వేటికి మనం విరోధముగా ఉండాలి అని అంటే గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనకు చూసుకున్నాం. చాలా మందికి కూడా తెలిసే ఉండవచ్చు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కొన్ని మాత్రమే చదివి వినిపిస్తాను. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి శరీర కార్యములు, శరీరాశకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో విసర్జించుకొని బ్రతకాలి. ఇవన్నీ కూడా చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. చాలా కష్టం. వీటన్నింటిని కూడా విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. ఒకే రోజు విడిచిపెట్టాలని ఎవరు కూడా చెప్పరు. క్రమంగా ఒక్కొక్క దాన్ని మనం విడిచిపెట్టుకుంటూ వస్తూ ఉంటే చివరికి మొత్తాన్ని కూడా అణిచివేయడానికి అవకాశాలు ఉంటాయి. మన జీవితం అనేది ఈ లోకంలో ఎలా ఉందంటే వీటన్నిటికీ అనుగుణంగా ఈ యొక్క గళితీయులకు రాసిన పత్రికలో నేను ఇప్పుడు చదివించిన వాటన్నిటికీ బానిసై ఉన్నాం. ఈ లోకంలో వాటన్నిటికీ బానిసగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో మనము దేవునికి బానిసలాగా కాదు, దేవునికి సొంత పిల్లలుగా మనము మెలగాలి. కానీ సొంత పిల్లలుగా మనం మెలగడం పక్కన పెట్టేసేసి ఈ లోకంలో చేయకూడనివి ఏవైతే ఉన్నాయో అవే మనం అనుసరిస్తూ ఉన్నాం. మనం ఏమి చేయాలో కూడా దేవుడు మనకు తెలియజేశాడు ఇక్కడ. అయితే ఆత్మఫలమేమనగా 22వ వచనంలో, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమే 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేయి ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మఫలాలు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమగా ప్రేమించాలి. ఈ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనకి ఏ విధంగా అయితే మనకు అందరికీ కూడా తెలుసో ఆ ప్రేమ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్కరి జీవితాలను మనం చూసినప్పుడు వారి యొక్క విషయంలో మనం ప్రేమిస్తూ ఉండాలి. అదేవిధంగా సంతోషముగా ఉండాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 మందిని కూడా సంతోషపరచాలి. మనకి ఏదైనా ఒక కార్యం జరిగితే 10 మందికి మనం పంచుకోవాలి. అది ఆహార రీత్యా కానీ, ఆహార పరంగా కానీ, లేదంటే ఇంకొక వేరు రకాలుగా విధాలుగా కానీ సంతోషం అనేది పంచుకోవాలి. అదేవిధంగా సమాధానము పడాలి. మనం ఎవరైనా ఒక విషయంలో దుడుకుపడి ఆవేశంతో ఒకరు తిట్టినప్పుడు కూడా వారి దగ్గరికి వెళ్ళి నాది తప్పైందని మనం క్షమాపణ కోరాలి. బాధపడ్డారు కాబట్టి క్షమాపణ కోరాలి. ఎందుకనంటే సమాధాన పడకపోతే ఒక శత్రుత్వం అనేది మన మరణానంతరం వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం సమాధానం పడాలి. అదేవిధంగా దీర్ఘశాంతము, కోపం అనేది మన జీవితంలోకి త్వరగా రాకూడదు. ఒకవేళ కోపం వచ్చిందా దాన్ని దిగమింగుకోవడానికి చూసుకోవాలి. దీర్ఘశాంతంగా ఉండాలి, శాంతముగా ఉండాలి.
కోపపడకూడదని దేవుడు చెప్పలేదు. కోపం అనేది ఎంతవరకు ఉండాలి? సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం వరకు ఉండకూడదు. దేవుడు యొక్క మనకు ఈ లేఖనంలో తెలియజేస్తుంది ఏమనంటే, సూర్య అస్తమయం నుండి ఉదయం నుండి ఏ విధంగా అయితే సూర్యుడు మనకు సాయంత్రం దాకా ఉంటాడో ఆ విధంగా మనకు కోపం ఉండకూడదు. త్వరగా మనం కోపాన్ని దిగమింగుకొని దీర్ఘశాంతంతో మనము దేవుని యొక్క జీవితానికి క్రీస్తును పోలి మనం ఉండాలి. అదేవిధంగా దయాలతో మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ప్రతి దానిని మనం కోరుకోకూడదు. ఏదైనా మనకు అత్యవసరంగా అవసరమైతే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేదా మన దగ్గర కొనుగోలు చేసేటువంటి ఆర్థికంగా మనం బలపడినట్లయితే వాటిని అది మంచిదా చెడుదని గ్రహించుకోనాలి. ఏదైనా కూడా కొనుక్కునే అంటే మనం కొనబడేవే కాదు, ఏ విషయంలో అయినా కానీ, బిజినెస్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఏ లోకానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా మంచి చెడులు ఎరిగి మంచిది ఏదైతే మనకు కనబడుతుందో దాన్ని మనం పాటించాలి. సమాధానముగా ఉండాలి, విశ్వాసముగా ఉండాలి, సాత్వికముగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రైస్తవ లోకంలో క్రైస్తవులు ఎలా ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆత్మానుసారంగా ఉండాలని మీకు ముందు చెప్పాను. ఆ విషయంలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. 5వ అధ్యాయంలోనే 16వ వచనం, గలితీయులకు రాసిన పత్రిక. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు అని చెప్తున్నారు. ఆత్మానుసారంగా మనం ఉండాలి. లాస్ట్ వీక్ మీకు తెలియజేశాను ఆత్మానుసారంగా ఎలా ఉండాలి అనేది అంశాన్ని మీకు తెలియజేశాను. ఆత్మానుసారంగా మనం ఉంటే ఆటోమేటిక్గా శరీరానుసారమైనటువంటి వాటిని మనం విసర్జించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. నిర్గమకాండంలో మనకి దేవుడి యొక్క ఆజ్ఞలు ఎన్నైతే ఇచ్చాడో, ఏవైతే మనకు ఆజ్ఞలను పాటించాలని చెప్పాడో వాటన్నిటి కూడా మనం పాటించాలి. దేవుడు ఒక మాట అన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. ఆజ్ఞను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో అప్పుడే మనం పాపం చేసిన వారిలాగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క ఆజ్ఞను ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఉన్న ప్రతి ఒక్క దానిని మనము పాటించాలి. అదేవిధంగా గలితీయులకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లుగా ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఇవన్నీ లేకుండా మనం ఈ లోకంలో బ్రతకడం చాలా సులువుగా ఉండిద్ది. దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి బ్రతకడం అనేది, ఈ లోకంలో బ్రతకడం అనేది చాలా సులువుగా ఉండొచ్చు. కానీ ఒకనొకనాడు నువ్వు ఎలాగైతే బ్రతికావో ఆ జీవితాన్ని దేవుడికి ఇష్టంగా ఉండదు. కాబట్టి నీకు నిత్య జీవం అనేది ఉండకుండా పోతుంది. కాబట్టి మనం నిత్య జీవం కోసం మనం పోరాటం చేయాలి. ఈ లోకంలో మహా అయితే మనం 100 సంవత్సరాలు బతుకుతాం. ఈ లోకంలో మన మహా అయితే 100 సంవత్సరాలు కూడా గట్టిగా 70-80 సంవత్సరాలు గట్టిగా బ్రతుకుతాం. మనం సంపాదించే సంపాదన అంతా కూడా మనం ఎంత మనము ఈ లోకంలో సంపాదించినా కూడా ఈ లోకంలో విడిచిపెట్టి రావాల్సిందే. మన ఆత్మ మన శరీరంతో సహా ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే. మన ఆత్మలో దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళడానికి మనము పోరాటం చేయాలి. ఈ లోక ఆశల కొరకు మనం పోరాటం చేయకూడదు. పరలోక ఆశయాల కొరకు మనం పోరాటం చేయాలి. కాబట్టి మరొక అధ్యాయం మనం చూసుకుందాం. ఆత్మానుసారంగా ఉండాలి అని చెప్పాడు. భారంగా సమస్యలతో అదేవిధంగా నష్టాల్లో దేవుని దగ్గరికి రావాలని మత్తయి సువార్తలో చెప్పాడు. ఒక అధ్యాయం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదివి వినిపిస్తాం. మీరు కూడా చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని దేవుడు చెప్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అని అంటున్నాడు. అంతవరకే కాదు, ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వర్ణం కాదు, ఏమీ కాదు. సమస్త జనులారా, ఈ ప్రపంచంలో ఏవైతే ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. భారము అంటే బాధతో, నష్టాల్లో, కష్టాల్లో, సమస్యలతో, ఇతర ఈ లోక సంబంధమైనటువంటి చెడు నడతలలో ప్రతి ఒక్క విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా విడిపించడానికి
దోహదపడుతుంది. సంఖ్యల నుండి విడిపించడానికి ఇష్టపడతారు. దావీదును ఎలాగైతే వారి కుమారుని వెనక తరుగుతున్న కుమారుని పట్ల ఎలాగైతే విడుదల కలిగించాడో, అదేవిధంగా దానియేలును సింహము బోనులో ఎలాగైతే విడుదల కలిగించాడో, షడ్రక్ మెషక్ అబేద్నెగో విషయంలో ఎలాగైతే అగ్నిగుండం నుండి బయటికి తీసుకొచ్చాడో, అదేవిధంగా పౌలు విషయంలో ఎలాగైతే యేసుక్రీస్తు కాపాడాడో, ఇవన్నీ కూడా దేవుడికి మనం చెప్పుకోవాలి. భారాన్ని మనలో ఉంచుకోకూడదు. చాలా వరకు కూడా చాలా విషయాలు మనకు చాలా రకరకాలుగా చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? బాధ కానీ సంతోషం కానీ కలిగినప్పుడు ఆ బాధను ఇంకొకడికి పంచుకుంటే బాధ స్థాయి అనేది తగ్గుతుంది, బాధ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా సంతోషం మన జీవితంలో ఉంటే ఇంకా 10 మందికి దాన్ని పంచుకుంటే దానికి మించిన సంతోషం అనేది మన జీవితంలో ఉండేది. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవునికి ఎలాగైతే మనం మొరపెట్టుకుంటామో, సంతోషం వచ్చినప్పుడు కూడా దేవునికి మొరపెట్టుకోవాలి. మనం అది ముఖ్యంగా మనం పాటించాలి. నిత్యం ఆరాధించాలి దేవుడికి. ఎలా ఆరాధించాలి? సత్యముతో, ఆత్మతో, సత్యముతో మనం దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మన జీవితానికి గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మనం ఏ సమస్యలో ఉన్నా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఏ భారం కలిగి ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇవి ఉన్నప్పుడే కాదు, ఇవి లేనప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మన సంతోషంలో ఉంటే కృతజ్ఞతలు చెల్లించాలి. సమస్యల్లో ఉంటే సమస్య గురించి నువ్వు మొరపెట్టిన తర్వాత సమస్యతో పాటు యొక్క లోకంలో ప్రతి ఒక్కరు ఎవరైతే జీవిస్తున్నారో వారందరికీ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం అనేది ఇదే. మన కొరకే మనం చేసుకోకూడదు, ప్రతి ఒక్కరి కొరకు మనం చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదని కూడా దేవుడు చెప్పాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. మనకి పనికిరాని వాటి మీద మనం మనసు పెడుతూ ఉంటాం. చాలా వరకు కూడా మనకు అవసరం లేనటువంటి వాటి మీద మనం ఆ సమయాన్ని పెడుతూ ఉంటాం. వ్యర్థమైన వాటిని మనం ఎప్పుడైతే వాటి మీద మనం దృష్టి పెడతామో పాపానికి లోనైపోతామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఏమి చెప్తుందో, దేవుడి యొక్క జ్ఞానము ఎలాగైతే మనము జ్ఞానవంతులుగా ఉండాలి అని చెప్తుందో, బైబిల్ ఏ విధంగా అయితే మనల్ని జీవించమని చెప్తుందో ఆ విధంగా మనం దేవుడి యొక్క విషయంలో జీవించాలి. దేవుడి యొక్క మార్గంలో జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగా మెలిగి ఉండాలో, దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధానాన్ని మనం పాటించాలి. కానీ దేవుడి యొక్క ఆజ్ఞను మనం పాటించకుండా దాన్ని అతిక్రమిస్తున్నాం. అతిక్రమించినప్పుడు దేవుని యొక్క శాపం అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం అన్నిటిని కూడా వదిలిపెట్టి అవసరమైన వాటి మీద మనం దృష్టి పెట్టి దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుడు యొక్క కార్యం జరిగింపబడాలి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అంటే మనం దేవుడికి ఇష్టంగా ఉండాలి. ముందుగా మనం నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అటు తర్వాత మనం కార్యాన్ని చూస్తాం. విశ్వాసము నమ్మకం లేకుండా అవిశ్వాసముగా అపనమ్మకంగా దేవునికి మొరపెట్టినా కూడా ఎటువంటి లాభం లేదు. ఎటువంటి జీవితంలో ఎటువంటి మార్పు రాదు. కాబట్టి మనం నమ్మకంతో ఉండాలి. మొదటిగా మనం చూసుకున్నప్పుడు అదేవిధంగా విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, ఆత్మానుసారంగా ఉండాలి. శరీరాశలను శరీరేచ్ఛగల శరీరానుసారమైనటువంటి వాటిని మనం విసర్జించాలి. ఆత్మ ఫలాలను మనము అనుసరించాలి. శరీరానుసారమైనటువంటి వాటిని మనం విసర్జించాలి. ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి. ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడు దేవుడు మన జీవితాన్ని 100% మన జీవితాన్ని గొప్ప కార్యానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మన జీవితాలు ఈ లోకంలో బలపడాలి అని మనము దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత కష్టపడ్డా, ఏది చేసినా, పగులు రాత్రి కష్టపడ్డా కూడా కడుపు కూటి కోసమే మనం కష్టపడుతుంటాం. కాబట్టి 3 పూట్ల నీకు కూడు దొరికినందుకు దేవునికి మనం మొరపెట్టాలి. ఈ విషయాన్ని మన అందరూ కూడా గ్రహించాలి. దేవుని యొక్క పిల్లలు ఈ విధంగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అంధకార పాపాలు చేయకూడదు. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు మనల్ని ఏమని అంటారా, ఎవరు మనల్ని తిడతారా, మనల్ని ఎవరు అనేటువంటి భయం లేకుండా
అంధకార పాపాలకు మనం ఎప్పుడైతే వాటిని ఇష్టపడతామో, ఎప్పుడైతే వాటిని పాటిస్తామో, ఎప్పుడైతే వాటిని చేస్తామో, ఎప్పుడైతే వాటిని మనం అనుసరిస్తామో, వాటి మార్గాలను మనం నడుస్తామో, ఆ రోజే మన జీవితానికి నాశనం అనేది మొదలవుతుంటాం. నాశనం అనేది మనం కొని తెచ్చుకుంటాం. వీటన్నిటిని కూడా మనం పాటించినప్పుడు ఎవరు చూడట్లేదని నువ్వు పాపం చేస్తూ ఉన్నావేమో, ఎవరు చూడట్లేదని నువ్వు దొంగతనాలు చేస్తూ ఉన్నావేమో, కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పాఠశాలలో ఒక మాస్టరు 10 మంది పిల్లలకి తలా ఒక వస్తువు ఇచ్చి, తలా ఒక వస్తువు, ఇది వేరే వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆట ఆడమని చెప్తాడు. ఏమని ఆట అంటే దాగుడు మూతలు మనం ఎలాగైతే ఆడామో చిన్నప్పుడు అలాంటి ఆట. మీరందరూ కూడా వెళ్ళి ఎక్కడ మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు దాక్కోనండి, ఎవరు కూడా మిమ్మల్ని కనిపెట్టకుండా మీరు దాక్కోమన్నప్పుడు వారందరూ కూడా చాలా చాలా స్థలాలకు వెళ్ళి బెంచ్ల కిందో లేకపోతే టేబుల్ల కిందో చాలా చాలా వాటిని అడ్డం పెట్టుకొని దాక్కోవడం జరుగుతుంది. కానీ ఒక పిల్లాడి మటుకు ఏమున్నా కూడా దాక్కోకుండా నెలకొండ నిలబడతాడు. ఏరా వెళ్ళట్లేదు, ఏంది వెళ్ళవా ఆడవా అని అంటే, సార్ నేను ఆడతాను, కానీ నేను ఆడ దాక్కున్నా కూడా ఒక మనిషి చూస్తున్నాడు సార్, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తున్నాడు, నేను ఆడ దాక్కున్నా అక్కడే వచ్చి చూస్తున్నాడు, నేను ఎక్కడ దాక్కోవాలనుకున్నా అక్కడికి వస్తున్నాడు, నా వల్ల కావడం లేదు సార్, నన్ను చూస్తూనే ఉన్నాడు, కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను అంటే, ఎవరు వస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను కదా, పిల్లలందరూ దాక్కున్నారు కదా, నాతో పాటు ఉన్న టీచర్స్ అందరూ కూడా ఒక చాటునే ఉన్నారు కదా, నిన్ను ఇంకా మేము కాకుండా పిల్లలు కాకుండా ఇంకెవరు చూస్తున్నారు అని అంటే, నన్ను పైన ఉన్న దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు సార్, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అతను నా దగ్గరికి వస్తున్నాడు, నేను ఎక్కడ దాక్కున్నా కూడా అతను నా దగ్గరనే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెనకనే వస్తున్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు, నన్ను వెళ్ళడం లేదు, అందుకని నేను దాక్కోలేకపోతున్నాను అని చెప్పాను. కాబట్టి మనం ఎక్కడ దాక్కున్నా కూడా పైన రేకులు ఉన్నాయి, చుట్టుపక్కల బాళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, వాడిని మనం పాపం చేస్తే దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడి కనులకు ఏది కూడా అడ్డం కాదు, ఏవి కూడా అడ్డం రావు. కాబట్టి మనం ఇది గ్రహించి, దేవుని యొక్క విషయాన్ని మనం గ్రహించి దేవుడికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుడికి ఇష్టంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఆ రోజున దేవుడు మన జీవితాన్ని దీవిస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయాన్ని చివరిగా మనం చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అటువంటి దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లిద్దాం. చివరి అధ్యాయం లూకా సువార్తలో దేవుడు మనకు తెలియజేస్తున్న క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పాను. ఏమంటున్నాడు? దయ్యములు, ప్రవక్తల గురించి మాట చెప్తున్నాడు, దైవ సేవకుల గురించి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? దయ్యములు మీకు లోబడి ఉన్నవి అని వాటిని గూర్చి మీరు సంతోషపడకుండా దేవుడి యొక్క గ్రంథంలో మన పేరు రాయబడుతుంది అనే దాని మీద మనము సంతోషపడాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి యొక్క గ్రంథంలో మన పేరు లిఖింపబడితే అంతకన్నా ధన్యత ఏమీ ఉండదు. మన పేరు లేకపోవడమే దౌర్భాగ్యం, కానీ మన పేరు దైవ గ్రంథంలో రాయబడితే అంతకన్నా గొప్ప ధన్యత ఏమి ఉండదు. మనకు వరాలు, శక్తులు ఇచ్చాడే, అటువంటి శక్తిని బట్టి వాటిని గూర్చి మనం సంతోషించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. నాకు ఈ వరం ఉంది, నేను దయ్యాలను ఎల్లగొట్టగలను, లేదంటే నేను అది ఇది చేయగలను, పేరు పెట్టి పిలవగలను, ఇలాంటివన్నిటినీ వాటి నిమిత్తం మనం సంతోషపడకుండా దేవుని యొక్క దైవ గ్రంథంలో పేరు రాయబడుతుంది కాబట్టి దాని నిమిత్తమే మనం సంతోషపడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సంతోషపడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏమని? దేవుడికి ఇష్టమైన వాటిని మనం చేయాలి, దేవుడికి అయిష్టమైన వాటిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క వినికిల్లో ఉంచుకొని 100 60 ప్రతి ఒక్కరు కూడా ఫలింపబడే జీవితాన్ని దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించాలని ప్రతి ఒక్కరు
కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన వంతు మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలు ఫలింపబడడానికి దేవుని యొక్క వాక్యం ఎంతైతే మనకు అవసరమో ఆ వాక్యాన్ని 10 మందికి కూడా మనం పంచిపెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీ అందరికీ కూడా అందించడం జరిగింది. ఇటువంటి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్య గమనిక ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం, నేను ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అతివ ఆక్రందన అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు యొక్క ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పుస్తకం పబ్లిష్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మీకు తగినంత పబ్లిష్ చేయాలని, అంటే ధనపరంగా నేను అడగడం లేదు. ఆ పుస్తకాన్ని అనేది నేను త్వరగా ప్రింట్ చేస్తాను. ఆ వర్క్ అంతా అయిపోయింది. ప్రింట్ చేసిన తర్వాత పబ్లిష్ చేయడం జరుగుతుంది. నా వంతు నేను ఒక ప్రముఖుల దగ్గరికి వెళ్ళి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. మీ వంతు అది చాలా విస్తారంగా విస్తరింపజేయడానికి మీ వంతు నాకు ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినట్లయితే ఆ పుస్తకాన్ని 10 మంది చదవడానికి ఇష్టపడేలా ప్రార్థన చేద్దాం. ఆ పుస్తకంలో ముఖ్య ఉద్దేశము స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల కొరకు, సాటి భారతీయురాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలి అనేటువంటి విషయాన్ని గురించి రాశాను. ఆ యొక్క గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రంథాన్ని మీ వెనుకల్లో ఉంచి మీ యొక్క ప్రార్థనలో మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంది. ఈ యొక్క గ్రంథాన్ని త్వరలో నేను పబ్లిష్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. ఎవరైనా పెద్దవారు చూస్తూ ఉండుంటే ఈ గ్రంథం విషయంలో ప్రార్థన చేయడంతో పాటు మీ వంతు మీరు పబ్లిష్ చేయడం, ఆర్థికంగా నేను ఏది కూడా మిమ్మల్ని కోరడం లేదు. దీన్ని ఏదన్నా అంటారుగా పెయిడ్ ఆర్టిస్టులాగా, అంటే అలా కాదు, ప్రమోషన్ లాగా దీన్ని ప్రమోషన్ చేయాలని మన యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క పెద్దలు ప్రమోషన్ చేయాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథం పబ్లిష్ చేయ విషయంలో విఫలం కాకుండా ప్రతి ఒక్కటి కూడా మనకు గౌరవాన్ని పెట్టేటువంటి అవకాశాలు ఈ పుస్తకం ద్వారా మనందరికీ కూడా కలగాలని, ఈ పుస్తకమే కాకుండా ఇక ఏదైనా సమస్య ఏదైనా భారతదేశంలో ఉంటే వాటన్నిటి మీద కూడా నేను పుస్తకాలు రాయడానికి ఇష్టపడ్డాను. వాటి నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఇటువంటి వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.